శుభమస్తు. ఓం నమ శివాయ. కైలాస శిఖరే రమ్యే, కైలాస పర్వతం పైన ఆదిదేవుడు కొలువై ఉన్నాడు. వెళదాం, చూద్దాం. ఇంద్రాది దేవతలే ఆ స్వామిని సేవించి తరిస్తున్నారు. మానవులం మనం ఎప్పుడు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి? ఏ విధంగానైతే సనాతన ధర్మంలో పుష్కర కాలం 12 ఏళ్లకు ఒకసారి శిఖర స్నపనం నిర్వహిస్తారో, పుష్కరాలు నిర్వహిస్తామో, అదేవిధంగా 13 సంవత్సరాలకు ఒకసారి కైలాస దర్శనం చేయగలిగితే ఆ జన్మ ధన్యమైనట్లే, ఆ జీవుడికి శివానుగ్రహం సంపూర్ణంగా లభించినట్లే. అటువంటి తరుణం 2026వ సంవత్సరం, అంటే వచ్చే సంవత్సరమే. కొన్ని వందల వేల సంవత్సరాలుగా బౌద్ధ ధర్మ గ్రంథాలలో అతి రహస్యంగా ఉన్న ఈ వర్తమానం ఈ మధ్యకాలంలో విశేషంగా పరిక్రమల కారణంగా అందరికీ తెలియవచ్చింది. 2013వ సంవత్సరం అనంతరం ఇదే 2026వ సంవత్సరం వచ్చే సంవత్సరం. కైలాసం వెళదాం అనుకుంటున్నారా? ఇప్పుడే మీ పేరు నమోదు చేసుకోండి. మీరు కైలాసం వెళ్ళగలిగితే జన్మధన్యమైనట్లే. అమ్మా నాన్న ఉన్నారా? వారిని కూడా తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేయండి. కైలాసానికి ఒక్కరు వెళ్ళకూడదు, వెంట ఎవరినైనా తీసుకుని వెళ్ళాలి. ప్రతి సంవత్సరం వెళ్ళాలి అన్న తాపత్రయం ఉంటుంది. వెళ్ళగలమో లేదో. 13 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ అమోఘమైన అశ్వ సంబంధితమైన సంవత్సరం, అశ్వ సంవత్సరంలో హార్స్ ఇయర్ అంటారు బౌద్ధ ధర్మంలో. ఈ ఒక్క సంవత్సరం పరిక్రమ చేస్తే చాలు, 13 సంవత్సరాల పరిక్రమ చేసిన పుణ్య ఫలం మనకు లభిస్తుంది, పరమేశ్వర అనుగ్రహం లభిస్తుంది. కనుక హర హర మహాదేవ, శంభో శంకర అంటూ పరమేశ్వర దర్శనం చేద్దాం, కైలాస పరిక్రమ చేద్దాం, శివానుగ్రహాన్ని పొందుదాం. శుభమస్తు. ఐ డ్రీమ్ ప్రేక్షకులకి కార్తీక మాస శుభాకాంక్షలు. గురుగారు నమస్కారం. గురుగారు నమస్కారం. అబ్బాయి గురుగారు, కార్తీక పురాణంలో 23వ అధ్యాయంలో అసలు ఈ పురంజయుడికి ఎక్కడ మోక్షం లభించింది గురుగారు? తాపత్రయాలు ఎలా ఉంటాయంటే అబ్బాయి, జ్ఞానం ప్రారంభం అయిన మరుక్షణం ముందుగా మనకు వేదన కలుగుతుంది. తెలుసుకోవాలి అన్న జిజ్ఞాస మొదలు కాగానే ముందు మనకు కలిగేది దుఃఖం, బాధ. అన్వేషణ అనంతరం ప్రారంభమవుతుంది. ఎక్కడ అన్నట్లుగా దైవం గురించిన విలువలు తెలిసిన అనంతరం పురంజనుడు అన్వేషణ సాగించాడు. వశిష్ఠుడు ఆ పురంజనుడికి శ్రీరంగ క్షేత్రంలో సిద్ధి కలుగుతుంది అంటూ తెలియజేశాడు. ఈ మాసం హరిహర మాసం కదా, పౌర్ణిమకు వరకు శివారాధన, పౌర్ణిమ అనంతరం విష్ణువారాధన. ఇదిగో 23వ అధ్యాయంలో పురంజనుడు శ్రీరంగ క్షేత్రం చేరి ముక్తిని పొందాడు. శ్రీరంగ క్షేత్రం వైష్ణవ క్షేత్రం. 106 దివ్య క్షేత్రాలలో 108 అంటారే, 106 మాత్రమే భూమండలం మీద ఉన్నాయి. 7, 8 దివ్యక్షేత్రాలు వైకుంఠం, ఆ పైన పురుషోత్తమ ధామం. అవి 7, 8 దివ్యక్షేత్రాలు. ఈ భూలోకం మీద ఉన్నవి తిరు అన్న శబ్దంతో ఉన్నవి 106 మాత్రమే. ఆ 106 దివ్యక్షేత్రాలలో మొట్టమొదటిది శ్రీరంగ దివ్యక్షేత్ర దర్శనం. అక్కడ ముక్తి కలుగుతుంది. 150 ఎకరాలలో 52 ఉప ఆలయాలలో, విభీషణుల వారికి కూడా ఆలయం ఉన్నటువంటి ఈ సప్త ప్రాకారాలలో, అందులో మొట్టమొదటి ప్రాకారం మీద ఒక గుడ్డి చేప, ఒక కుంటి గుర్రం, ఆ బొమ్మలు కూడా చూడాలి అని చెప్పేటటువంటి కథలతో కూడుకున్న ఈ శ్రీరంగ క్షేత్రంలో ఎవరున్నారు? రంగనాథుడు ఉన్నాడు. ఎవరా రంగనాథుడు? అంతరంగనాథుడు. అంతా రంగనాథుడే, అంతరంగనాథుడే. ఎక్కడ చూసినా రంగడే, ఎక్కడ చూసినా అంతరంగమే. మనస్సు పరమేశ్వరుడే అన్నప్పుడు ఎవరిని చూసినా కూడా మనకు పరమేశ్వరుడే కనిపించాలిగా. ఆ జ్ఞానం పొందడమే ముక్తి. ముక్తి అంటే బంధనాల నుంచి విడుదల. ఈ శ్రీరంగ క్షేత్రం ఏ నది పక్కన ఉంది
అది ఇంకో పెద్ద విషయం. కావేరీ నది పక్కన ఉన్నది. గురుగారు, కార్తీక పురాణం అంతా కూడా మనకు ప్రశస్తంగా చెప్పే అంశాలు రెండే. మొదటి 15 అధ్యాయాలు గోదావరి తీరంలో నివాసం, గోదావరి నీరు స్నానం చేయడం, గోదావరి తీరంలో కార్తీక పురాణం వినడం, గోదావరి తీరంలో అన్నదానాలు చేయడం, అభిషేకాలు, శివ పూజలు, విష్ణువారాధనలు ఇవన్నీ కూడాను. తదుపరి ఈ రెండవ భాగంలో కావేరీ నది ప్రస్తావన. పౌరాణికులు కథలను మనం విశ్లేషణ చేసినప్పుడు రెండింటినీ కలిపి చెబుతూ ఉంటారు. వశిష్ఠుల వారు జనకుడికి కావేరీ నదిలో స్నానం చేస్తే, కావేరీ నది ఒడ్డున దానం చేస్తే, కావేరీ నదిలో దీపాన్ని వెలిగించి విడిచిపెడితే కలిగే పుణ్యం ఎటువంటిదో వివరించిన అధ్యాయమే ఈ 23వ అధ్యాయం. కావేరీ నదిని చూస్తే చాలు కష్టాలన్నీ తొలగిపోతాయి. సనాతన ధర్మంలో నదుల ప్రాశస్త్యం ఇటువంటిది. కృష్ణ, గోదావరి, తుంగభద్ర ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్క పుష్పగిరి పీఠం తుంగభద్ర నది, ఒక గోదావరి నది. ఆ తీర్థం పైన ఎన్ని తీర్థక్షేత్రాలు ఉన్నాయో. ఒక్క కృష్ణా నది, బెజవాడ కనకదుర్గ అమ్మవారు. బాసర క్షేత్రం గోదావరి. 1, 2 అని కాదు, నదులన్నీ దివ్యక్షేత్రాలతో ముడిపడి ఉంటాయి. శ్రీరంగ క్షేత్రంలో కావేరీ నది చుట్టూరా ఉన్న దివ్యక్షేత్రం కనుక కావేరీలో గ్రుంకులిడి రంగని దర్శనం చేసుకుంటే చాలు, అంతరంగమంతా రంగడి మయం అయిపోతుంది, రంగనాశులో లీనమవుతాం అని బోధించిన గొప్ప తల్లి ఆముక్త మాల్యద కోదై అంటే పూలబాల విష్ణుచిత్తుల వారికి పూల తోటలో దొరికినటువంటి ఆ గోదాదేవి. కాబట్టి ఈ కార్తీక పురాణంలో 23వ రోజున గోదాదేవితో ప్రారంభం చేసుకుని కావేరీ నది మహాత్మ్యంతో పాటుగా శ్రీరంగ క్షేత్ర వివరాలు కూడా తెలుసుకోవాలి. అక్కడికి వెళితే ఈ పురంజనుడికి ముక్తి లభించింది అని కూడా తెలుసుకోవాలి. మనం కూడా మన జీవితంలో ఒక్కసారైనా శ్రీరంగ క్షేత్రానికి వెళ్ళాలి అనే సంకల్పం చేయాలి. 106+2 దివ్యక్షేత్రాల దర్శనంలో మొట్టమొదట వెళ్ళవలసిన దివ్యక్షేత్రం శ్రీరంగం. ఇది విషయం. తెలుసుకుందాం, పాటిద్దాం, ప్రయోజనం సాధిద్దాం. గురుగారు 23వ అధ్యాయంలో ఉన్నటువంటి విశేషతని, మరీ ముఖ్యంగా శ్రీరంగానికి సంబంధించిన విషయాన్ని చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు గురుగారు. కృష్ణార్పణం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.